హలో అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంక ఈరోజు వీడియోలో నేను మీషో నుంచి ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను ఒక 3. వాటి గురించి అయితే రివ్యూ ఇస్తాను. నాకొకటి అంతగా ఏం వర్క్ అనిపించలేదు. అదైతే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుల్ వైరల్ అయిపోతుంది. అదైతే ఏంటో మీకు చూపిస్తాను. నేనేమో ఫస్ట్ ఇది వాషింగ్ మిషన్‌లో వేసే బౌల్స్ అనుకున్నానండి. బరువు లేదు. అదే అనుకోని ఓపెన్ చేశాను అనమాట. కానీ కాదు. నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో ఇన్‌స్టాలో వైరల్ అయిందని చెప్పి అదే ప్రోడక్ట్ అనమాట. దాని గురించి మీకు లాస్ట్‌లో కూడా నేను చూపిస్తాను. ఇది వర్క్ అవుతుందా లేదా అనేది కూడా చూపిస్తాను. వాళ్ళైతే అసలు మామూలుగా చూపించట్లేదండి. బాగా వైరల్ అయిపోయింది. అసలు చూద్దాము అని చెప్పేసి నేనైతే తీసుకున్నాను. ఒక 3 ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నానండి. ఎప్పటికప్పుడు తీసుకున్నవన్నీ మీకు రివ్యూ ఇస్తూ ఉన్నాను కదా! ఇది కూడా చూపిస్తాను. దీంట్లో ఇంకా మంచి ప్రోడక్ట్ అయితే ఒకటుంది. చక్కగా ఇత్తడి గిన్నెలు అవన్నీ రాగి పాత్రలు ఇవి మనం కష్టపడకుండా రుద్దుకోవడానికైతే లిక్విడ్ తెప్పించాను. చాలా బాగా పనిచేస్తుంది. అది కూడా మీకు ఈ వీడియోలో ఇప్పుడు చూపిస్తాను. ఈ ప్యాకింగ్ అయితే అసలు ఎంత గట్టిగా వేస్తారంటే అసలు రానే రాదు. ఆ కత్తెరతో కూడా రావట్లేదండి. అంత గట్టిగా వేస్తారు. ఇవి ఓపెన్ చేయడానికే కొంచెం టైం అయితే పడుతుందనమాట. ఈ ప్యాకింగ్ తీయటానికే చాలా టైం అయితే పట్టింది. ఇంక ఇదేనండి ప్రోడక్ట్, హెయిర్ రిమూవర్ అనమాట. ఇది బ్యూటీ పార్లర్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకి ఇంటి దగ్గరే చక్కగా హెయిర్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు అని చెప్పి చూపిస్తున్నారు. ఇన్‌స్టాలో అయితే బాగా వైరల్ అయిపోయింది. చూడటానికి లుక్ అయితే అసలు ఎంత బాగుందో. కొంచెం కూడా బరువు లేదు అసలు. ఇది ఏంటో కూడా నాకు అర్థం కాలే. ఇది స్టోన్ అయితే కొంచెం మరి బరువు ఉంటదేమో అనుకున్నా నేను ఇన్‌స్టాలో చూసి, కానీ బరువు లేదు. చాలా లైట్ వెయిట్‌గా ఉంది. ఇది పని చేస్తుందా లేదా అనేది మీకు లాస్ట్‌లో చూపిస్తాను. మీకు అది వర్క్ అయిందా లేదా అని చెప్పేసి, దేనికి వర్క్ అవుతుంది అనేది కూడా మీకు లాస్ట్‌లో చూపిస్తాను నేను. ఈ ప్రోడక్ట్ అయితే ఇంకా వాషింగ్ మిషన్‌లో వేసుకునే బౌల్స్ అండి ఇవి. మన బట్టలు వాషింగ్ మిషన్‌లో వేస్తే కొంచెం ఎట్లైనా మనం ఉతికినట్లుగా ఉండవు కదా! కానీ తప్పదు, వేస్తూనే ఉన్నాను. నేను వాషింగ్ మిషన్‌లో ఏంటంటే ఫస్ట్ పైన లిక్విడ్ వేస్తాను. బట్టలలో కొంచెం సర్ఫ్ కూడా వేస్తున్నానండి. అప్పుడే కొంచెం తెల్లగా ఉంటున్నాయి బట్టలైతే. మామూలుగా అయితే ఉత్త లిక్విడే వేస్తే అస్సలు మంచిగా అనిపించట్లేదు నాకు. ఇంకా ఈ బాల్స్ అయితే చూశాననమాట. ఇవి వేస్తే కొంచెం రఫ్‌గా ఉంటాయి కదా! మెత్తగా ఉన్నాయి. రఫ్‌గా ఏం లేవు. కాకపోతే వాటికి అవన్నీ ఉంటాయి కదా! వాటి వలన కొంచెం మురికి అనేది పోతదని చెప్తే తీసుకున్నాను. ఇవి నేను ఉంచుకుందామనే తీసుకున్నానండి ఈ ప్రోడక్ట్ అయితే. ఆ హెయిర్ రిమూవర్ అయితే పంపించేస్తాను గానీ, ఇవైతే ఉంచుకుందామని నేనే కొనుక్కున్నాను. చాలా బాగున్నాయి. 20 బాల్స్ అయితే వచ్చాయండి. చూడటానికైతే బాగున్నాయి. బాగానే వర్క్ అవుతున్నాయి. నేను ఇది వాడిన తర్వాత వీడియో పెడుతున్నాను మీకైతే. చాలా బాగున్నాయి. ఇప్పటికే చాలామంది తీసుకొని ఉంటారు నాకు తెలిసి. వీటికి రివ్యూ కూడా బాగా ఇచ్చారనమాట. అందుకనే చూసి తీసుకున్నాను. మరీ రఫ్‌గా ఉన్నాయనుకోండి, మామూలుగా కాటన్ బట్టలు అలాంటివి ఏమన్నా వేస్తే డెలికేట్‌గా ఉన్నాయి, చినిగిపోతాయి అనమాట. ఇవైతే కరెక్ట్‌గా సరిపోతాయి. మెత్తగా ఉన్నాయి, బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చేసాయి. ఇంకా ఉంచేసుకున్నాను ఈ ప్రోడక్ట్ అయితే నేను. నేను ఎక్కువ 100 బిలో ప్రోడక్ట్సే చూపిస్తున్నానండి. మరీ ఎక్కువైతే తీసుకోవట్లేదు. ఏదో ఒకటి కొన్ని నాకు నచ్చితే అప్పుడు అవి ఆర్డర్ పెడుతున్నాను అనమాట. చాలా తక్కువలోనే ప్రోడక్ట్స్ అసలు మీషోలో చూసే కొద్దీ మనం కష్టపడకుండా మనకి అన్నీ అవైలబుల్‌గా చక్కగా మనకి ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఉందండి. అసలు కిచెన్‌కి సంబంధించినవి గానీ, బాత్రూమ్‌లో గానీ, దేనికైనా సరే క్లీనింగ్ చేసుకోవడానికి ప్రతి దానికి ప్రోడక్ట్స్ అయితే నేను ఈ మీషోలో జాయిన్ అయిన దగ్గర నుంచి నేను వెతికే కొద్దీ ప్రోడక్ట్స్ కనిపిస్తున్నాయి. అయితే నేను వెనక్కి పెట్టే ఎక్కువ, నేను ఉంచుకునే ఎక్కువ, వచ్చేది తక్కువ పోయేది ఎక్కువ అన్నట్లుగా ఉంది నా పరిస్థితి అయితే. చూసిన ప్రతిదీ నచ్చుతుందండి. నచ్చుతుంది. ప్లస్ అవి ఉపయోగపడతాయి కాబట్టి ఇంకా ఉంచేసుకుంటున్నాను నేనైతే. ఇదేనండి క్లీనరు. రాగి పాత్రలు గానీ, ఇత్తడి పాత్రలు గానీ చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. ఎంత బాగా క్లీన్ అవుతున్నాయి అనేది నేను ఇప్పుడు మీకు డెమో కూడా చూపిస్తాను, చూసేయండి. కష్టపడకుండా చాలా తొందరగా మనకు పని అయిపోతుందంటే ఇంకెందుకు వెనకాడతాం చెప్పండి. అసలు ఈ లిక్విడ్‌తోని అసలు ఇట్లా పెట్టి ఇట్లా తుడవంగానే, నేను ఒక తడి క్లాత్ కూడా కాదు, పొడి క్లాత్ మీదనే లిక్విడ్ వేసి తుడిచి చూపిస్తాను చూడండి. జస్ట్ అట్లా తుడవంగానే చక్కగా తెల్లగా అయిపోతున్నాయి పాత్రలైతే. ఇంకా వాటికి కొంచెం నీళ్లు తడి పెట్టేసి చక్కగా ఆ స్క్రబ్బర్ పెట్టి రుద్దితే మాత్రం అసలు మామూలుగా తెల్లగా అవ్వనమాట. అది బాగుందండి. లిక్విడ్ అయితే చాలా బాగుంది. ఇది కూడా నేను ఉంచేసుకున్నాను. 2 బాటిల్స్ అయితే వచ్చాయి. చాలా తక్కువ కాస్టే. నేను రివ్యూ చూసి అవన్నీ చూసి తీసుకుంటాను అనమాట. కింద రివ్యూస్ అన్ని చూసి తీసుకున్నానండి. చాలా బాగుంది. ఇంకా మనం నిమ్మకాయ, ఉప్పు, చింతపండు ఇవన్నీ వేసి రుద్ది చేతులు పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. చూసారు కదా! ఇప్పుడు కొంచెం వేసి నేను ఇలా తుడవంగానే తెల్లగా అయిపోయిందనమాట. బాగుందండి. ఇదైతే నేను ఉంచుకున్నాను. ఇంకా నేను
ఇదను ఈ వాషింగ్ మిషన్‌లో వేసే బాల్స్ అయితే ఉంచుకున్నాను. చాలా వరకు ఎక్కువగా ఉపయోగపడేవన్నీ నేను ఉంచేసుకుంటున్నానండి. ఈ ప్రొడక్ట్స్ తీసుకోవటమేమో గానీ అసలు కొనటం ఎక్కువైపోయింది. నాకే అనిపిస్తుంది. అయినా సరే చూడంగానే నచ్చుతుంది. మరి రిజల్ట్ అలా ఉంటున్నాయి. ఇది చూపిస్తాను చూడండి. ఇది నేను హెయిర్ రిమూవర్ అని చెప్పాను గదా! అస్సలంటే అస్సలు పనవ్వట్లేదు. అసలు కాలు మీద, చెయ్యి మీద ఎక్కడ ట్రై చేసినా గానీ హెయిర్ అయితే అసలు పోనే పోవట్లేదు. మరి హెయిర్ చక్కగా రిమూవ్ అవుతుంది, స్మూత్ అవుతుంది అది ఇది అని చెప్పారులే గానీ ఏమో మరి నాకైతే అస్సలు వర్క్ అవ్వలేదు. చిన్న చిన్న బేబీ హెయిర్ ఉంటుంది చూసారా? అదైతే పోతుందండి. కొంచెం చిన్న చిన్న బేబీ హెయిర్ అయితే పోయి కొంచెం స్మూత్‌గా అవుతుంది. అది కూడా కొంచెం సేపు రఫ్ చేస్తేనే ఆ వెంట్రుకలనేవి పోతున్నాయి. ఇది మరీ అంత వర్క్ ఏమి అవ్వలేదు. 1% వర్క్ అయింది నాకు తెలిసి. ఇంకా ఇట్లాంటి రివ్యూస్ అయితే ఇస్తూ ఉంటానండి. నేను మంచి మంచి ప్రోడక్ట్స్ అయితే మీకోసం వెతికి మరి చూసి నేను కిచెన్‌లో ఉపయోగపడే వస్తువులన్నీ తీసుకుంటున్నాను. ఇలాంటివన్నీ రివ్యూ ఇస్తానే ఉంటాను. చూస్తూనే ఉండండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.